ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం బీరకాయ రెసిపీ చేసుకుంటున్నాం. బీరకాయ కర్రీ. దానికి బీరకాయ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఉల్లిపాయ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ చాప్ చేసుకుందాం. మనం ఇలా బీరకాయ కట్ చేసుకున్నాం. ఆనియన్స్, కరివేపాకు రెడీగా ఉంది. బీరకాయ రెడీగా ఉంది. ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుందాం. అవి ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వనివ్వాలి, కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు. ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాము. కొంచెం బ్రౌనిష్ వచ్చేసినాయి ఆనియన్స్, బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట. బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు, ఉప్పు, సాల్ట్ టేస్ట్కి తగ్గ. ఇప్పుడు కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవి బాగా కలిపేసుకొని మూత వేసుకొని ఒక 5 minutes ఉంచామంటే మనకి బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనం కారం వేసుకుందాం. బాగా కలిపేసాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిద్దాము. మనకి బాగా మెత్తబడిపోయింది కదా, బీరకాయ ఉడికిపోయింది. కారం వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గ. స్పైసీ కావాలన్నప్పుడు కొంచెం స్పైసీగా, బీరకాయ తీయగా ఉంటుంది, అందుకని స్పైసీగా కావాలన్నా స్పైసీగా చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 minutes మగ్గనిచ్చామంటే మనకి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. బాగా కలిపేసుకున్నాము. బాగా కలిపేసాం కదా. ఒక 5 minutes మగ్గనిచ్చామంటే మనకి బీరకాయ కర్రీ రెడీ. ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చిందో. చూసారా, మనకి బీరకాయ కర్రీ బాగా నూనె తెలిపోయింది. ఇప్పుడంతా కనిపిస్తుందా? మనం వాటర్ ఎక్కడ వేసుకోలేదు, ఆయిల్లోనే చేసుకున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్గా. అయిపోయింది మనకి బీరకాయ కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర, కరివేపాకు. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.